Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సల్ఫర్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ముందుగా మనం సల్ఫర్ యొక్క అల్లోట్రోపిక్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సల్ఫర్ ఫార్మ్స్ న్యూమరస్ అల్లోట్రోప్స్ of which the yellow rhombic and monoclinic forms are the most important. The stable form at room temperature is rhombic sulfur, which transforms to monoclinic sulfur when heated above 369 Kelvin. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే సల్ఫర్ ఓకే చాలా అలోట్రోపిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మనకి మేజర్గా రెండు ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఎల్లో రాంబిక్, ఓకే, దీన్ని మనం రాంబిక్ కూడా అంటారు సింపుల్గా, ఎల్లో రాంబిక్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి మోనోక్లినిక్. ఈ రెండు ఫామ్స్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రాంబిక్ సల్ఫర్ని మనం ఆల్ఫా సల్ఫర్ అంటున్నాం, ఓకే, మోనోక్లినిక్ని బీటా సల్ఫర్ అంటున్నాం. అయితే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర రాంబిక్ సల్ఫర్ మాత్రమే స్టేబుల్ అనమాట. రూమ్ టెంపరేచర్ దగ్గర రాంబిక్ సల్ఫర్ మాత్రమే స్టేబుల్. ఓకే, బీటా సల్ఫర్ లేదా మోనోక్లినిక్ సల్ఫర్ ఇది అన్స్టేబుల్ అనమాట. అలాగే మనం ఆల్ఫా సల్ఫర్ని 369 కెల్విన్ కంటే ఎక్కువగా హీట్ చేసామనుకోండి, ఓకే, అబోవ్ 369 కెల్విన్ హీట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్ఫా కన్వర్ట్స్ ఇంటూ బీటా సల్ఫర్ అనమాట. ఓకే, నెక్స్ట్ రాంబిక్ సల్ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, తెలుసు కదా ఫ్రెండ్స్, దీన్నే మనం ఆల్ఫా సల్ఫర్ అని కూడా అంటున్నాం. దిస్ అలోట్రోప్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్, ఓకే, మెల్టింగ్ పాయింట్ 385.8 కెల్విన్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ 2.06. ఇదంతా పెద్దగా అవసరం లేదు ఫ్రెండ్, ఓకే, ఇంపార్టెంట్ కాదు. రాంబిక్ సల్ఫర్ క్రిస్టల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఎవాపరేటింగ్ ద సొల్యూషన్ ఆఫ్ రోజ్ సల్ఫర్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే, మనకి ఎలా ప్రిపేర్ చేస్తారనేది చెప్తున్నారు. ఎలా ప్రిపేర్ చేస్తారంటే సింపుల్ ఫ్రెండ్స్, మనకి రోల్ సల్ఫర్ని, ఓకే, రోల్ సల్ఫర్ని కార్బన్ డైసల్ఫైడ్లో యాడ్ చేసి మనం ఏంటంటే ఈ సాల్వెంట్ని కనుక ఎవాపరేట్ చేస్తే మనకి ఈ రాంబిక్ సల్ఫర్ క్రిస్టల్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయన్నమాట. ప్రాపర్టీస్ చూద్దాం ఏంటి. ఇట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ డిజాల్వ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ బెంజిన్, ఆల్కహాల్ అండ్ ఈథర్. ఇట్ ఈజ్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఇది మనకి వాటర్లో సాల్యుబుల్ అవ్వదు, వాటర్లో సాల్యుబుల్ అవ్వదన్నమాట, వాటర్లో సాల్యుబుల్ అవ్వదు. అలాగే మనకి బెంజిన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఈథర్ కానీ తీసుకోండి, ఓకే, అంటే మీరు ఆర్గానిక్ సాల్వెంట్స్ అనమాట. ఆర్గానిక్ సాల్వెంట్స్ లాంటివి తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఓకే కొంతవరకు కరుగుతుంది, సమ్ ఎక్స్టెంట్ ఇది డిజాల్వ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. అది కార్బన్ డైసల్ఫైడ్ కనుక తీసుకుంటే మనకి కంప్లీట్గా సాల్యుబుల్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే సాల్యుబిలిటీ గురించి. నెక్స్ట్ మోనోక్లినిక్ సల్ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మోనోక్లినిక్ సల్ఫర్కి ఇంకొక పేరేంటి ఫ్రెండ్స్, బీటా సల్ఫర్ అనమాట. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ 393 కెల్విన్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.98. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే, ఇది కూడా ఏంటంటే మనకి రాంబిక్ సల్ఫర్ లాగానే మనకి మోనోక్లినిక్ సల్ఫర్ కూడా కార్బన్ డైసల్ఫైడ్లో సాల్యుబుల్ అనమాట. దిస్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ప్రిపేర్డ్ by melting rhombic sulfur in a dish and cooling till crust is formed. 2 holes are made in the crust and remaining liquid is poured out. On removing the crust, colorless
నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ ఆఫ్ బీటా సల్ఫర్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఇదేంటంటే మనకి ప్రిపరేషన్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ స్టేబుల్ అబౌవ్ 369 కెల్విన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఆల్ఫా సల్ఫర్ బిలో ఇట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇదేంటంటే బీటా సల్ఫర్ లేదా మోనోక్లినిక్ సల్ఫర్, ఇది ఏంటంటే మనకి అబౌవ్ 369 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మాత్రం ఇది మనకి స్టేబుల్గా ఉంటుంది. ఓకే, టెంపరేచర్ కనుక మనం తగ్గించారనుకోండి ఇది ఆల్ఫా ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, కన్వర్స్లీ ఆల్ఫా సల్ఫర్ ఈజ్ స్టేబుల్ బిలో 369 and transformed into beta sulfur above this. Okay, at 369 Kelvin both the forms are stable. This temperature is called transition temperature. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఓకే, ఆల్ఫా సల్ఫర్ తీసుకోండి. ఓకే, ఆల్ఫా సల్ఫర్ తీసుకోండి, అలాగే బీటా సల్ఫర్ కనుక తీసుకొని చూసినప్పుడు కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. వీటి యొక్క స్టెబిలిటీ ఆల్ఫా సల్ఫర్, ఓకే, అలాగే బీటా సల్ఫర్, ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్. ఓకే, మనం 369 కెల్విన్. ఓకే, మనకి 369 కెల్విన్ కంటే కూడా మనకి టెంపరేచర్ తక్కువగా ఉంటే ఆల్ఫా ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 369 కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు బీటా ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే మనకి ఎగ్జాక్ట్ 369 కెల్విన్ దగ్గర మనకి వీ కెన్ సీ బోత్ ఆల్ఫా అండ్ బీటా సల్ఫర్స్. ఓకే, ఈ రెండు ఫామ్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదేంటంటే అయితే ఈ 369 కెల్విన్ టెంపరేచర్ని ఓకే, మనకి ఈ సల్ఫర్స్కి ఏమంటారంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ట్రాన్సిషన్ టెంపరేచర్. అంటే ఇక్కడ ఒక ఫామ్లోంచి ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి ఏంటంటే దీన్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటున్నాం. నెక్స్ట్ చూద్దాం. బోత్ రాంబిక్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్ హ్యావ్ ఎసైట్ మాలిక్యూల్స్. మనకి రాంబిక్ సల్ఫర్ అయినా కానివ్వండి, లేదంటే మోనోక్లినిక్ సల్ఫర్ అయినా కానివ్వండి, ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే సల్ఫర్ ఎసైట్ ఫామ్లో ఉంటుందన్నమాట. అంటే 8 ఆటమ్స్ కలిపి ఒక మాలిక్యూల్ అవుతుందన్నమాట. దీస్ ఎసైట్ మాలిక్యూల్స్ ఆర్ ప్యాక్డ్ టు గివ్ డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ద ఎసైట్ రింగ్ ఇన్ బోత్ ఫార్మ్స్ ఈజ్ పకర్డ్ అండ్ హ్యాజ్ అ క్రౌన్ షేప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి రాంబిక్ సల్ఫర్ అయినా మోనోక్లినిక్ సల్ఫర్ అయినా కూడా మనకి సల్ఫర్ ఎసైట్ ఫామ్లో ఉంటుంది. అలాగే దీని షేప్ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇది క్రౌన్ షేప్ని అడాప్ట్ చేస్తుంది అనమాట. క్రౌన్ షేప్ని అడాప్ట్ చేస్తుంది. ఓకే, చూద్దాం. మనకి వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇది రాంబిక్ సల్ఫర్ కావచ్చు, మోనోక్లినిక్ సల్ఫర్ కావచ్చు, కానీ ఇందులో మనకి ఏంటంటే సల్ఫర్ ఎసైట్ ఫామ్లో ఉంటుంది. కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 ఎసైట్ ఉంటుంది. అలాగే మనకి క్రౌన్ షేప్లో ఉంటుంది అనమాట. ఇది ఏంటి? మనకి క్రౌన్ షేప్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సెవరల్ అదర్ మోడిఫికేషన్స్ ఆఫ్ సల్ఫర్ కంటైనింగ్ 6 to 20 సల్ఫర్ ఆటమ్స్ పర్ రింగ్ హ్యావ్ బీన్ సింథసైజ్డ్ ఇన్ ద లాస్ట్ 2 decades. ఓకే, మనకి ఏంటంటే 6 నుండి 20 ఆటమ్స్ ఉండేటువంటి సల్ఫర్ ఆటమ్స్ ఉండేటువంటి మాలిక్యూల్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు ఇది. ఇన్ సైక్లో S6 ద రింగ్ అడాప్ట్స్ ద చైర్ ఫామ్ అండ్ మాలిక్యులర్ డైమెన్షన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 7.5. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి S6 ఫామ్లో, ఓకే, S6 ఉన్నప్పుడు ఇది ఏంటంటే మనకి చైర్ ఫామ్ని అడాప్ట్ చేస్తుంది అనమాట. ఇదేంటి? మనకి చైర్ ఫామ్ని అడాప్ట్ చేస్తుంది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. అట్ ఎలివేటెడ్ టెంపరేచర్స్ నియర్లీ 1000 Kelvin. ఓకే, S2 ఈజ్ ద డామినెంట్ స్పీసీస్ అండ్ ఈజ్ పారామాగ్నెటిక్ లైక్ O2. ఓకే, హై టెంపరేచర్స్ దగ్గర అంటే నియర్లీ మనకి 1000 Kelvin టెంపరేచర్స్ దగ్గర మనకి ఏంటంటే సల్ఫర్ మనకి S2 ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఏంటంటే O2 లాగానే ఇది కూడా పారామాగ్నెటిజాన్ని చూపిస్తుంది అనమాట. ఇది కూడా పారామాగ్నెటిక్ స్పీసీస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎట్ ఎలివేటెడ్ టెంపరేచర్స్ ఓకే సల్ఫర్ మేజర్గా S2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే పారామాగ్నెటిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ షోస్
పారామాగ్నెటిక్ బిహేవియర్. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే విచ్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ షోస్ పారామాగ్నెటిక్ బిహేవియర్? ఇన్ వేపర్ స్టేట్ సల్ఫర్ పార్ట్లీ exist as a S2 molecule which has 2 unpaired electrons in antibonding pi star orbitals like O2 and hence exhibits paramagnetism. ఇప్పుడే డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఏంటంటే మనకి హై టెంపరేచర్స్ ఏంటంటే మనకి సల్ఫర్ వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి వేపర్లో ఏంటంటే సల్ఫర్ S2 ఫామ్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ S2 మాలిక్యూల్లో మనకి ఆక్సిజన్ మాలిక్యూల్లో లాగానే మనకి యాంటీబాండింగ్ ఆర్బిటాల్లో, ఓకే, యాంటీబాండింగ్ పై స్టార్ ఆర్బిటాల్లో మనకి ఏంటంటే 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే పారామాగ్నెటిక్ బిహేవియర్ని అది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సల్ఫర్ డయాక్సైడ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రిపరేషన్, ప్రాపర్టీస్, అలాగే డిఫరెంట్ యూజెస్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ముందుగా మనం ప్రిపరేషన్ చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ టుగెదర్ విత్ ఎ లిటిల్ సల్ఫర్ ట్రయాక్సైడ్ వెన్ సల్ఫర్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్, ఏంటంటే మనకి సల్ఫర్ని, ఓకే, ఆక్సిజన్తో కానివ్వండి లేదా ఎయిర్తో కానివ్వండి బర్న్ చేశారనుకోండి, సింపుల్గా ఏంటంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఒక 6 to 8% ఏంటంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ కూడా ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ రియాక్షన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సల్ఫర్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ గ్యాస్ అండ్ ఫార్మ్స్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్. అంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసెస్ ఫామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీలో ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ ద ల్యాబొరేటరీ ఇట్ ఈస్ రెడీలీ జనరేటెడ్ బై ట్రీటింగ్ ఏ సల్ఫైట్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, మనం ఏదైనా ఒక సల్ఫైట్ సొల్యూషన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ సోడియం సల్ఫైట్ కానివ్వండి, పొటాషియం సల్ఫైట్ కానివ్వండి, ఏదైనా ఒక సల్ఫైట్ తీసుకొని దానికి ఏంటంటే మనం ఒక డైల్యూట్ H2SO సల్ఫ్యూరిక్ యాసిడ్ని కనుక యాడ్ చేస్తే మనకి ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ రియాక్షన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మనకి SO3 2-. ఇది ఏంటి మనకి సల్ఫైట్ అన్నాం కదా ఫ్రెండ్స్. సల్ఫైట్ అయాన్ ఏంటి మనకి SO3 2-. దీన్ని మనం సల్ఫైట్ అయాన్ అంటున్నాం. ఇక్కడ సల్ఫైట్ అయాన్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్? మనకి +4 ఉంటుందన్నమాట. దీనికి మనం డైల్యూట్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. ఇండస్ట్రియల్లీ ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ద రోస్టింగ్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. మనకి ఇండస్ట్రియల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే సల్ఫైడ్ ఓర్స్ని రోస్టింగ్ చేసినప్పుడు మనకి బై ప్రోడక్ట్గా సల్ఫర్ డయాక్సైడ్ వస్తుందన్నమాట. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఐరన్ సల్ఫైడ్ ఉంది. అలాగే దీన్ని మనం రోస్టింగ్ చేస్తున్నాం. రోస్టింగ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక మినరల్కి ఏం చేస్తున్నాం, ఓకే, ఆక్సిజన్ యాడ్ చేసి హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేస్తాం అనమాట. దీన్ని మనం రోస్టింగ్ అంటున్నాం. అలా రోస్ట్ చేసినప్పుడు మనకి ఏంటంటే బై ప్రోడక్ట్గా సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ఇండస్ట్రియల్గా ఎలా ప్రిపేర్ చేస్తారనేటువంటిది. ఓకే, ద గ్యాస్ ఆఫ్టర్ డ్రైయింగ్ ఈజ్ లిక్విఫైడ్ అండర్ ప్రెషర్ అండ్ స్టోర్డ్ ఇన్ స్టీల్ సిలిండర్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాసెస్ ఫామ్లో వస్తుంది కదా, అందుకోసం ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని లిక్విఫై చేస్తారు. హై ప్రెషర్ యూజ్ చేసేసి మనకి లిక్విఫై చేసి మనకి స్టీల్ సిలిండర్స్లలో స్టోర్ చేస్తారనమాట. ఇదేంటి మనకి సల్ఫర్ డయాక్సైడ్ ప్రిపరేషన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. Sulfur dioxide is a colorless gas with pungent smell and is highly soluble in water. It liquefies at room temperature under a pressure of 2 atmospheres and boils at 263 kelvins. Okay friends, ఇది ఏంటంటే మనకి ఇది కలర్లెస్ గ్యాస్ అనమాట. ఇది కలర్లెస్ గ్యాస్. అలాగే మనకి ఏంటంటే దీనికి ఒక పంజెంట్ స్మెల్ ఉంటుంది. అనమాట. నెక్స్ట్ వాటర్లో హైలీ సాల్యుబుల్. నెక్స్ట్ ఇది మనకి జస్ట్
దీన్ని లిక్విఫై చేయొచ్చు అనమాట. జస్ట్ 2 atmosphere ప్రెజర్ యూస్ చేసి రూమ్ టెంపరేచర్ దగ్గరే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని లిక్విఫై చేయొచ్చు. అలాగే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఫ్రెండ్స్, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ చూసినప్పుడు మనకేంటంటే 263 కెల్విన్స్. ఓకే, ఇవేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ వెన్ పాస్డ్ త్రూ వాటర్ ఫార్మ్స్ ఏ సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరస్ యాసిడ్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకేంటంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని వాటర్ గుండా పంపించినప్పుడు మనకి ఏంటంటే సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సల్ఫ్యూరస్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్ ఇట్స్ రియాక్ట్స్ రెడీలీ విత్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఫార్మింగ్ సోడియం సల్ఫైట్ విచ్ దెన్ రియాక్ట్స్ విత్ మోర్ సల్ఫర్ డయాక్సైడ్ టు ఫార్మ్స్ సోడియం హైడ్రోజన్ సల్ఫైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఏంటంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ని మనం సోడియం హైడ్రాక్సైడ్కి యాడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే సోడియం సల్ఫైట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సోడియం సల్ఫైట్ని ఎక్సెస్ సల్ఫర్ డయాక్సైడ్తో ట్రీట్ చేస్తే మనకి సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ ఫామ్ అవుతుంది. దీన్ని సోడియం బైసల్ఫైట్ కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకే, రైట్. In its reaction with water and alkalis, the behavior of sulfur dioxide is very similar to that of carbon dioxide. ఓకే, మనకి ఏంటంటే వాటర్ తోటి మనకి కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, సల్ఫర్ డయాక్సైడ్ని కనుక తీసుకొని చూసినప్పుడు ఓకే, ఇది అలాగే మనకి ఆల్కలీస్తో కానివ్వండి, వాటర్తో కానివ్వండి, ఈ రెండు కూడా సేమ్ ఒకే రకంగా మనకి రియాక్ట్ అవుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుందో సల్ఫర్ డయాక్సైడ్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ బేసిస్తో ఎలా రియాక్ట్ అవుతుందో సల్ఫర్ డయాక్సైడ్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. అంటే వీటి యొక్క రియాక్టివిటీస్ సిమిలర్గా ఉంటాయన్నమాట. రైట్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చార్కోల్ విచ్ యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ to give sulfuryl chloride SO2Cl2. It is oxidized to sulfur trioxide by oxygen in the presence of vanadium 5 oxide catalyst. ఓకే ఫ్రెండ్స్, ఈ రియాక్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకి సల్ఫర్ డయాక్సైడ్ క్లోరిన్తో రియాక్ట్ అయింది అనుకోండి, మనకి సల్ఫ్యూరిల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది అనమాట, SO2Cl2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సల్ఫ్యూరిల్ క్లోరైడ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే చార్కోల్ మనకి క్యాటలిస్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం సల్ఫర్ డయాక్సైడ్ని ఆక్సిడైజ్ చేసి సల్ఫర్ ట్రయాక్సైడ్ని ఆప్టైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి క్యాటలిస్ట్ ఏంటి ఫ్రెండ్స్, V2O5 వెనేడియం పెంటాక్సైడ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సల్ఫర్ డయాక్సైడ్ని ఆక్సిడైజ్ చేసి సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే వెన్ మాయిస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ బిహేవ్స్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కన్వర్ట్స్ iron 3 ions to iron 2 ions and decolorises acidified potassium permanganate solution. The later is a convenient test for the gas. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇది మాయిశ్చర్తో కలిసి ఉన్నప్పుడు, ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ మాయిశ్చర్తో కలిసినప్పుడు లేదా ఓకే వాటర్తో కలిసినప్పుడు మనకి ఏంటంటే ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎలా బిహేవ్ చేస్తుంది? రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే iron 3 అయాన్స్ని ఇది iron 2 అయాన్స్గా, అంటే ఫెర్రిక్ అయాన్స్ని ఫెర్రస్ అయాన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఎసిడిఫైడ్ పొటాషియం పర్మాంగనేట్ని మనకి డీకలరైజ్ కూడా చేస్తుంది అనమాట. ఈ పొటాషియం పర్మాంగనేట్ యొక్క కలర్ని డీకలరైజ్ చేసేస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఈ డీకలరైజేషన్ రియాక్షన్ని మనం సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. ఓకే, ఏంటంటే మనకి ఫెర్రిక్
ఫెర్రిక్ అయాన్ కంబైన్స్ విత్ సల్ఫర్ డయాక్సైడ్. ఇక్కడ మనకి ఏంటి మాయిశ్చర్ కండిషన్స్ ఉండాలన్నారు కదా ఫ్రెండ్స్, అందుకోసమే వాటర్ తీసుకున్నాం ఇక్కడ. ఇది మనకి ఫెర్రిక్ అయాన్స్ని ఫెర్రస్ అయాన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫేట్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి, ఓకే, +4. అలాగే ఇది సల్ఫేట్ అయాన్గా ఫామ్ అయినప్పుడు ఇక్కడ +6 ఆక్సిడేషన్ స్టేట్, అంటే సల్ఫర్ డయాక్సైడ్ మనకి ఆక్సిడైజ్ అవుతుంది. అలాగే మనకి ఐరన్ని ఓకే +3 స్టేట్ నుంచి మనకి +2 ఆక్సిడేషన్ స్టేట్కి, +3 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ మనకి పొటాషియం పర్మాంగనేట్, సల్ఫర్ డయాక్సైడ్ పొటాషియం పర్మాంగనేట్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి మ్యాంగనీస్ +2 ఆక్సిడేషన్ స్టేట్కి రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్, మనకి +4 నుంచి +6కి ఆక్సిడైజ్ అవుతుంది సల్ఫర్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే పర్మాంగనేట్ సొల్యూషన్ యొక్క కలర్ని డీకలరైజ్ చేసేస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఏంటంటే ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రియాక్షన్ తోటి మనం ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ద మాలిక్యూల్ SO2 ఈజ్ యాంగులర్. ఇట్ ఈస్ ఎ రెజొనెన్స్ హైబ్రిడ్ ఆఫ్ 2 కనానికల్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ మనకి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఏంటంటే ఇక్కడ ప్రతి యాటమ్ జనరల్గా ఏంటంటే మనకి ఆక్సిజన్ కానివ్వండి, సల్ఫర్ మీద కానివ్వండి, మనం వీటి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఏంటంటే ఈచ్ ఆటమ్ మీద మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, వాటిని యూజ్ చేసుకుని మనకి ఏంటంటే ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మనకి ప్రతి యాటమ్కి ఈ స్ట్రక్చర్లో ప్రతి యాటమ్కి మనకి ఆక్టేట్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో మనం ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి సల్ఫర్ ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుందన్నమాట. సల్ఫర్ మీద ప్లస్ ఛార్జ్, అలాగే ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2 బాండ్లు కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ సల్ఫర్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఈ 2 ఆక్సిజన్ బాండ్స్, ఈ బాండ్ అలాగే ఈ బాండ్ కూడా మనకి 2 ఈక్వల్ లెంత్లో ఉంటాయన్నమాట. ఓకే, రైట్. యాక్చువల్గా ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్ని దీని యొక్క రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ రాద్దాం. రెజొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి, ఒక సింగిల్ బాండ్ ఉండి అలాగే మనకి ఒక బాండ్ ఇలా డ్రా చేయొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే ఈ 2 బాండ్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజెస్ డిస్కస్ చేద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫైనింగ్ పెట్రోలియం అండ్ షుగర్. ఓకే, పెట్రోలియం రిఫైనింగ్లో అలాగే షుగర్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇన్ బ్లీచింగ్ వూల్ అండ్ సిల్క్. ఓకే, సిల్క్ని వూల్ని బ్లీచ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ యాజ్ అన్ యాంటీక్లోర్, డిస్ఇన్ఫెక్టాంట్ అండ్ ప్రిజర్వేటివ్. ఓకే, యాంటీక్లోర్ ఏజెంట్గా అలాగే డిస్ఇన్ఫెక్టాంట్, ప్రిజర్వేటివ్గా కూడా యూజ్ చేస్తామన్నమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ అండ్ కాల్షియం హైడ్రోజన్ సల్ఫైట్ ఓకే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ద సల్ఫర్ డయాక్సైడ్. ఓకే, మనకి ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కానివ్వండి, అలాగే సోడియం హైడ్రోజన్ సల్ఫైట్, సోడియం బైసల్ఫైట్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్, అలాగే కాల్షియం హైడ్రోజన్ సల్ఫైట్, దీన్ని కూడా మనకి ఏంటంటే వీటిని ప్రిపేర్ చేయడం కోసం సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తాం. అలాగే ఒక ఇంపార్టెంట్ యూజ్ ఏదంటే లిక్విడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సాల్వెంట్ టు డిజాల్వ్ ఏ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్. ఓకే, మనకి లిక్విడ్
SO2ని మనకి సాల్వెంట్గా యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇంపార్టెంట్స్ ఏంటంటే మనం ఆర్గానిక్ మెటీరియల్స్ని డిజాల్వ్ చేయొచ్చు, అలాగే ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ని కూడా మనం SO2లో డిజాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ Fe3 సాల్ట్. ఓకే, మనకి Fe3 సాల్ట్ గుండా మనం సల్ఫర్ డయాక్సైడ్ని పాస్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి సల్ఫర్ డయాక్సైడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుందని తెలుసు కదా. మనకి ఇది ఏంటంటే Fe3+ని ఇది Fe2+గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఫెర్రిక్ అయాన్స్ని మనకి ఫెర్రస్ అయాన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ మనకి సల్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి రియాక్షన్ ఇక్కడ. నెక్స్ట్, కామెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ 2 SO బాండ్ ఫార్మ్డ్ ఇన్ SO2 మాలిక్యూల్. ఆర్ ద 2 SO బాండ్స్ ఇన్ దిస్ మాలిక్యూల్ ఈక్వల్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే డిస్కస్ చేసాం కదా మనం. ఓకే, ఇక్కడ మనకి సల్ఫర్ డయాక్సైడ్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నప్పుడు మనకి దీనికి 2 రెజొనెన్స్ ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇందాకే చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 ఆక్సిజన్ బాండ్స్ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ అనమాట. వీటి యొక్క రెజొనెన్స్ హైబ్రిడ్ కనుక తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే మనకి ఈ రెండిటి యొక్క బాండ్ లెంత్ సేమ్ ఉంటుందని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ SO2 డిటెక్టెడ్? ఓకే, మనకి SO2 గ్యాస్ని ఎలా డిటెక్ట్ చేస్తాం? సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇందాక చదువుకున్నాం కదా, ఇందాకే డిస్కస్ చేసాం. ఏంటంటే మనకి ఈ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని పొటాషియం పర్మాంగనేట్, ఇక్కడ రియాక్షన్ అని చూడండి ఫ్రెండ్స్, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇది పొటాషియం పర్మాంగనేట్ యొక్క సొల్యూషన్ని ఈ కలర్ని డీకలరైజ్ చేస్తుంది అనమాట. ఇది ఏంటి మనకి టెస్ట్ ఫర్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ సల్ఫర్ ఫార్మ్స్ ఏ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ సచ్ యాజ్ H2SO3, H2S2O3, H2S2O4, H2S2O5, H2SXO6 and H2SO4, H2S2O7, H2SO5, H2S2O8. ఓకే, ఇలా మనకి ఏంటంటే సల్ఫర్ డిఫరెంట్ ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. రైట్, ఇందులో ఏంటంటే అన్నీ కూడా మనకి ఏంటి స్టేబుల్ కాదనమాట. చూద్దాం ఇక్కడ. సమ్ ఆఫ్ దీస్ యాసిడ్స్ ఆర్ అన్స్టేబుల్ అండ్ కెనాట్ బి ఐసోలేటెడ్. ఓకే, ఇదేంటంటే మనకి ఇక్కడ చెప్పినట్లలో అన్నీ కూడా మనకి ఏంటంటే స్టేబుల్ కావన్నమాట. అలాగే కొన్నిటి మనం ఐసోలేట్ కూడా చేయలేము. ఓకే, దే ఆర్ నోన్ ఇన్ aqueous సొల్యూషన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ సాల్ట్స్. ఓకే, మనకి జనరల్గా ఏంటంటే అవి aqueous సొల్యూషన్లో అంటే వాటర్లో కానివ్వండి, అలాగే సాల్ట్ ఫామ్లో కానీ మాత్రమే అవి స్టేబుల్ అనమాట. ఇక్కడ స్ట్రక్చర్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఆక్సో యాసిడ్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 7.6. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి అన్నింటి గురించి మనకి డీటెయిల్స్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ ఆక్సో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ మాత్రమే ఇచ్చారు. అయితే జనరల్గా ఏంటంటే మనకి సల్ఫర్ ఆక్సో యాసిడ్స్ని 2 కేటగిరీస్గా మనము డివైడ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే ఒకటి ఆస్ యాసిడ్స్, అలాగే ఇక్ యాసిడ్స్. ఇదేంటంటే మనకి ఆస్ యాసిడ్స్లో మనకి సల్ఫర్ ఏంటి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది, అలాగే మనకి ఇక్ యాసిడ్స్లో సల్ఫర్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది అనమాట. అలాగే మనకి అసాసిడ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే సల్ఫరస్ యాసిడ్ని చెప్పుకోవచ్చు అనమాట, H2SO3. అలాగే మనకి ఏంటంటే ఇంకోటి ఇక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటి H2SO4. ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. రైట్, అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూద్దాం. అయితే కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే సల్ఫర్కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, సల్ఫ్యూరస్ యాసిడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, H2SO3. సల్ఫ్యూరస్ యాసిడ్ మనకి ఏంటంటే సల్ఫరస్ యాసిడ్లో 2 OH బాండ్లు, అలాగే ఒక సల్ఫర్ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఉంటుంది, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో చూడండి ఫ్రెండ్స్, ఫార్ములా చూడండి ఒకసారి,
SO4 అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 OH బాండ్లు అలాగే 2 ఆక్సిజన్ సల్ఫర్ డబుల్ బాండ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా చూడండి H2S2O8. అదేంటంటే మనకి ఇక్కడ ఒక పెరాక్సో బాండ్ చూడొచ్చు, ఆక్సిజన్ బాండ్. ఇలాంటి బాండ్ ఏమంటాం ఫ్రెండ్స్ మనం పెరాక్సో బాండ్ అంటాం కదా, రైట్. ఇక్కడ మనం పెరాక్సో బాండ్ని చూడొచ్చు. అలాగే మనకి స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ మనకి సల్ఫర్ ఆల్వేస్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది మనకి పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ పైరో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్, ఫార్ములా ఏంటి H2S2O7. దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది ఫ్రెండ్స్, ఏంటి అది మనకి ఓలియం అంటాం. ఈ ఓలియంలో ఏంటంటే మనకి ఒక ఆక్సిజన్ ఉంటుందన్నమాట, ఒక ఆక్సిజన్ మనకి కనెక్టింగ్ యాటమ్ ఉంటుందన్నమాట. ఇదేంటి మనకి వీటి యొక్క స్ట్రక్చర్స్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఈ OHలో ఉండేటువంటి హైడ్రోజన్ ఇది అయనైజబుల్ హైడ్రోజన్ అనమాట. కాబట్టి వీటిలో మనకి H2 సల్ఫ్యూరస్ యాసిడ్లో కానివ్వండి, సల్ఫ్యూరిక్ యాసిడ్లో కానివ్వండి, వీటి యొక్క బేసిసిటీ కనుక చూసినప్పుడు మనకి 2 ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా 2 అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ముందుగా మనం ప్రిపరేషన్ మ్యానుఫ్యాక్చర్ చూద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కెమికల్స్ వరల్డ్ వైడ్గా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కెమికల్ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట, రైట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కాంటాక్ట్ ప్రాసెస్. ఈ కాంటాక్ట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ గురించి మనకి ఎంట్రన్స్లో కూడా క్వశ్చన్స్ అపియర్ అవుతుంటాయి అన్నమాట. విచ్ ఇన్వాల్వ్స్ 3 స్టెప్స్. ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 3 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం 1 by 1. ఓకే, ఫస్ట్ స్టెప్ 1, బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఆర్ సల్ఫైడ్ ఓర్స్ ఇన్ ఎయిర్ టు జనరేట్ SO2. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సల్ఫర్ని కానివ్వండి లేదా సల్ఫైడ్ ఓర్స్ని కానివ్వండి మనకి ఎయిర్లో బర్న్ చేసి సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం. స్టెప్ 2, కన్వర్షన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్ బై రియాక్షన్ విత్ ద ఆక్సిజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ క్యాటలిస్ట్, ఓకే, V2O5. ఇదేంటంటే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో జనరేట్ అయినటువంటి ఓకే సల్ఫర్ డయాక్సైడ్ని ఆక్సిజన్తో కంబైన్ చేసి మనం ఏం చేస్తాం, మళ్ళీ సల్ఫర్ ట్రయాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్, అబ్జార్ప్షన్ ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇన్ H2SO4 టు గివ్ ఓలియం. ఓకే, ఓలియం ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, H2S2O7. ఇదేంటంటే మనకి ఇక్కడ సెకండ్ స్టెప్లో వచ్చినటువంటి సల్ఫర్ ట్రయాక్సైడ్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఓకే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్లోకి అబ్జార్బ్ చేస్తాం. అబ్జార్బ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే మనకి ఓలియం ఫామ్ అవుతుంది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఏ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 7.7. ఓకే, ఇక్కడ మనకి కింద ఒక పిక్చర్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చర్లో ఉండేటువంటి స్టెప్స్కి సంబంధించి ఒక ఫ్లో డయాగ్రామ్ ఉంది. నెక్స్ట్ ద SO2 produced is purified by removing dust and other impurities such as arsenic compounds. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ప్యూరిఫై చేస్తారనమాట. ఓకే, మెయిన్గా ఏంటంటే మనకి ఆర్సెనిక్ ఇంప్యూరిటీస్ని తీసేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ద కీ స్టెప్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 is the catalytic oxidation of sulfur dioxide with oxygen to give sulfur trioxide in presence of vanadium pentoxide catalyst. ఓకే, మనకి దీంట్లో కీ స్టెప్ ఏంటంటే మనకి సెకండ్ స్టెప్ ఫ్రెండ్స్. ఈ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం సల్ఫర్ డయాక్సైడ్ని సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తున్నాం. సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ వెనేడియం పెంటాక్సైడ్ని యూజ్ చేసి మనం సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రియాక్షన్ చూద్దాం. ఓకే, 2 moles ఆఫ్ sulfur dioxide reacts with oxygen in presence of vanadium pentoxide to give 2 moles of sulfur trioxide. ఇక్కడ రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ΔH నెగిటివ్,
ఎంత -196.6 కిలోజౌల్స్ పర్ మోల్. అంటే ఇది ఏంటి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఈ రియాక్షన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంటిన్యూ చేద్దాం. ద రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్, రివర్సబుల్ అండ్ ఫార్వర్డ్ రియాక్షన్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, అంటే మనకి ఇక్కడ మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్, అలాగే ఇది రివర్సబుల్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్లో మనకి ఏంటంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, ఏంటి మనకి 2 moles ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు 2 moles ఆఫ్ SO3. ఇక్కడ ఏంటి మొత్తం టోటల్ 3 moles ఉన్నాయి, ఇక్కడ 2 moles అనమాట. అంటే ఏంటి ఫార్వర్డ్ రియాక్షన్లో మనకి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అలాగే మనకి లీ షాట్లియర్ ప్రిన్సిపల్ని అప్లై చేసినప్పుడు ఏంటంటే కండిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. దేర్ ఫోర్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఆర్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ మ్యాక్సిమమ్ ఈల్డ్, బట్ ద టెంపరేచర్ షుడ్ నాట్ బి వెరీ లో, అదర్వైజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బికమ్ స్లో. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్, రివర్సిబుల్ రియాక్షన్, ఫార్వర్డ్ రియాక్షన్లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి మనం లో టెంపరేచర్, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి హై ప్రెషర్ యూజ్ చేస్తే మనం మ్యాక్సిమం ఈల్డ్ని ఆబ్టైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలాగే లో టెంపరేచర్స్ అంటే మరీ లో టెంపరేచర్స్ కాకుండా ఒక మీడియం టెంపరేచర్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మరీ లో టెంపరేచర్స్ కనుక యూజ్ చేస్తే మనకి ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ స్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎలా చేస్తారంటే ద ప్లాంట్ ఈజ్ ఆపరేటెడ్ అట్ ఏ ప్రెషర్ ఆఫ్ 2 bar అండ్ ఏ టెంపరేచర్ ఆఫ్ 720 Kelvin. ఓకే, మనకి ఇక్కడ ప్రెషర్ ఎంత యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, 2 bar ప్రెషర్ యూజ్ చేస్తున్నాం. అలాగే టెంపరేచర్ ఎంత యూజ్ చేస్తున్నాం అంటే మనకు 720 Kelvin టెంపరేచర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ద SO2 గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్, ద SO2 గ్యాస్ ఫ్రమ్ ద catalytic converter is absorbed in concentrated H2SO4 to produce oleum. ఓకే, ఏంటంటే మనకి SO2 నుండి SO3 ఫామ్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే H2SO4లోకి అబ్జార్బ్ చేస్తాం అనమాట. H2SO4లోకి అబ్జార్బ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఓలియం, H2S2O7 ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ డైల్యూషన్ ఆఫ్ ఓలియం విత్ వాటర్ గివ్స్ H2SO4 ఆఫ్ ద డిజైర్డ్ కాన్సన్ట్రేషన్. ఓకే, మనకి ఏం చేస్తారంటే ఓలియంకి వాటర్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఓలియంకి వాటర్ యాడ్ చేసి మనకి కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్లో మనం H2SO4ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. రైట్. ఇన్ ద ఇండస్ట్రీ 2 steps are carried out simultaneously to make the process a continuous one and also to reduce the cost. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏంటంటే మనకి ఇండస్ట్రీలో 2 atmosphere 720 Kelvins దగ్గర మనకి ప్లాంట్ ఆపరేట్ చేస్తుంటారనమాట. అయితే ఏంటంటే మనకి ఇక్కడ SO2 నుండి SO3 వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అనుకున్నాం మనం, ఓకే, H2SO4లోకి అబ్జార్బ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మన ఫ్రెండ్స్ ఒకరికి డౌట్ వస్తుంటుంది అనమాట. మనకి ఏంటంటే మనం ప్రిపేర్ చేస్తుంది H2SO4, మళ్ళీ H2SO4 ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది వేరే మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్, మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ అంటే బల్క్ మెథడ్. ఓకే, అలాగే మనకి తక్కువ అమౌంట్లో కావాల్సి వచ్చినప్పుడు వేరే మెథడ్స్లో ప్రిపేర్ చేసి అలాగే దాన్ని బల్క్లోకి యూజ్ చేసుకుంటాం అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఏంటంటే మనం కర్డ్ ప్రిపేర్ చేయాలంటే, మనం బల్క్లో ప్రిపేర్ చేయాలంటే మనకి ముందుగా ఒక స్మాల్ అమౌంట్లో కూడా కర్డ్ అవసరం ఉంటుందన్నమాట. స్మాల్ అమౌంట్లో కర్డ్ అవసరం అంటే మనకి కర్డ్ బల్క్లో ప్రిపేర్ చేయడానికి కొంచెం స్మాల్ అమౌంట్లో కర్డ్ యాడ్ చేసి మిల్క్కి మనం కర్డ్ యాడ్ చేయడం ద్వారా మనకి బల్క్లో కర్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అలాగే అనమాట. ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడం కోసం మనం సల్ఫ్యూరిక్ యాసిడ్నే యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం సల్ఫర్ ట్రైఆక్సైడ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేసాం, మనకి ఓలియం ఫామ్ అవుతుంది. సరే, ఒక రియాక్షన్ మళ్ళీ ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు అనమాట. ఏంటంటే ఒక రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్,
సల్ఫర్ ట్రయాక్సైడ్కి మనం డైరెక్ట్గా వాటర్ యాడ్ చేస్తామనుకోండి సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. కానీ ఇదేంటంటే మనకి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఫ్రెండ్స్. ఇదేంటి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనకి హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అనమాట, అంటే డేంజర్ అనమాట. అందుకోసం అని ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం సల్ఫ్యూరిక్ యాసిడ్లోకి అబ్జార్బ్ చేస్తాం, ఓలియం ఫామ్ అవుతుంది. ఓలియంకి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, అదేంటి ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇదేంటి ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. ఓకే, అలా చేయడం ద్వారా ఏంటంటే మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనకు కావాల్సిన డిజైర్డ్ కాన్సన్ట్రేషన్స్లో ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ద సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై కాంట్రాక్ట్ ప్రాసెస్ ఈజ్ 96 to 98% ప్యూర్ అనమాట. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లో 96 నుంచి 98% ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని చూడవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ కాంట్రాక్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేటువంటిది. ఓకే రైట్, చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక మనకి సల్ఫర్ బర్నర్ ఉంటుంది. ఇది ఏంటి సల్ఫర్ బర్నర్. ఈ సల్ఫర్ బర్నర్లో ఏంటంటే మనం సల్ఫర్ యాడ్ చేసి అలాగే ఎయిర్ పాస్ చేస్తామన్నమాట. సల్ఫర్ ఎయిర్ పాస్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి అవుట్లెట్లో మనకి ఏమొస్తుంది, సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఇంప్యూర్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్, ఇంప్యూర్ సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. దానికి మనం ఏం యాడ్ చేస్తున్నామంటే ఇంప్యూర్ సల్ఫర్ డయాక్సైడ్కి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే తర్వాత ఏంటి, దీన్ని ఒకసారి వాష్ చేస్తాం. నెక్స్ట్ అలాగే దీని మీద నెక్స్ట్ స్టెప్లో మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒకసారి స్ప్రే చేస్తాం. అప్పుడు ఏంటంటే మనకి డ్రై SO2తో పాటు ఆక్సిజన్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక హీటర్ గుండా పంపిస్తున్నాం. ఇక్కడ మనకి కెటలైటిక్ కన్వర్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ కెటలైటిక్ కన్వర్టర్లో మనకి వెనేడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం దీనికి H2SO4 యాడ్ చేసి ఓలియంని కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఎ కలర్లెస్ డెన్స్ ఆయిల్ లిక్విడ్ విత్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.84 at 298 కెల్విన్. ఓకే, ఇది కలర్లెస్. అలాగే డెన్స్ ఆయిలీ లిక్విడ్ అనమాట. ఓకే, దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత 1.84. నెక్స్ట్ ద యాసిడ్ ఫ్రీజెస్ ఎట్ 280 కెల్విన్ అండ్ బాయిల్స్ ఎట్ 611 కెల్విన్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ a large quantity of heat. Hence, care must be taken while preparing sulfuric acid solution from concentrated sulfuric acid. The concentrated acid must be added slowly into water with constant stirring. Okay friends, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి H2SO4ని కనుక వాటర్లో డిజాల్వ్ చేసాం, H2SO4ని మనం వాటర్లో డిజాల్వ్ చేసామంటే ఇది హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అందుకోసం ఏంటంటే మనం హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ నుంచి లో కాన్సన్ట్రేటెడ్ లేదా డైల్యూట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా యాసిడ్ని, ద కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ మస్ట్ బి యాడెడ్ టు స్లోలీ ఇంటూ వాటర్ విత్ కాన్స్టెంట్ టిరింగ్. ఓకే, ఏంటంటే మనం యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలన్నమాట. యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి, వాటర్ని యాసిడ్కి యాడ్ చేయకూడదు. యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. ఓకే, అలాగే మనం కాన్స్టెంట్గా స్టిర్ చేస్తూ ఏం చేయాలి, మనం యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మనకి దీని యొక్క కెమికల్ రియాక్షన్స్కి రీజన్ ఏంటో చూద్దాం. లో వాలటైలిటీ, అలాగే స్ట్రాంగ్ ఎసిడిక్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎఫినిటీ ఫర్ వాటర్, ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, దీనికి ఏంటంటే లో వాలటైలిటీ ఉంది. అలాగే మనకి ఇదేంటి స్ట్రాంగ్ యాసిడిక్ క్యారెక్టర్ ఉంది. అలాగే ఇది వాటర్కితో రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఎఫినిటీ చూపిస్తుంది అనమాట. అలాగే ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇదేంటి మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది.
ఇట్స్ aqueous solution, in aqueous solution sulfuric acid ionizes in two steps. మనకి వాటర్లో యాడ్ చేసినప్పుడు ఇది 2 స్టెప్స్లలో మనకి ఏంటంటే అయోనైజ్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, H2SO4కి మనం H2SO4ని వాటర్లో యాడ్ చేసాం. అయితే ఏంటి మనకి H3O ప్లస్ అయాన్ ఫామ్ అవుతుంది, హైడ్రోనియం అయాన్ ఫామ్ అవుతుంది. అలాగే HSO4 మైనస్ హైడ్రోజన్ సల్ఫేట్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ KA వాల్యూ వెరీ లార్జ్ ఉంది, అబోవ్ 10 ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ అయోనైజేషన్ ఎలా జరుగుతుందంటే మనకి హైడ్రోజన్ సల్ఫేట్ అయాన్ మళ్ళీ వాటర్లో యాడ్ చేసినప్పుడు వాటర్కి ఒక ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. వాటర్కి ఒక ప్రోటాన్ డొనేట్ చేసి మనకి సల్ఫేట్ అయాన్ ఫామ్ అవుతుంది, SO4 మైనస్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెకండ్ KA2 ఇదేంటి, ఈ సెకండ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయానైజేషన్ కాన్స్టెంట్తో కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే the larger value of Ka means that H2SO4 is largely dissociated into H plus and HSO4 minus, రైట్. ఇది ఏంటంటే మనకి Ka వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే దీన్ని యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం ఫ్రెండ్స్. ఇది యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఎంత ఎక్కువగా ఉంటే ఓకే అది మోర్ ఎసిడిక్ అనమాట, లేదా స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పొచ్చు. గ్రేటర్ వాల్యూ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ద స్ట్రాంగర్ ఈజ్ ద యాసిడ్. ఓకే, మనకి Ka వాల్యూ ఎక్కువగా ఉంటే ఓకే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ద యాసిడ్ ఫార్మ్స్ 2 series of salts, normal sulfates such as sodium sulfate and copper sulfate and acid sulfate. ఎగ్జాంపుల్ సోడియం హైడ్రోజన్ సల్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, 2 moles ఆఫ్ NaOH అలాగే ప్లస్ మనం H2SO4 కనుక మనం H2SO4 యాసిడ్ కదా ఫ్రెండ్స్, దీనికి ఒక బేస్ యాడ్ చేద్దాం, ఒక సాల్ట్ ఫామ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమవుతుందంటే Na2SO3 సాల్ట్ ఫామ్ అవుతుంది, అలాగే వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే మనకి సాల్ట్ ఫామ్ అయ్యేటువంటి రియాక్షన్. మనం యాసిడ్కి బేస్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, యాసిడ్కి బేస్ యాడ్ చేస్తున్నప్పుడు మనకి సాల్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఈ సాల్ట్లోంచి ఎలాంటి హైడ్రోజన్స్ అనేటువంటివి రిలీజ్ అవ్వవు, ఈ సాల్ట్లోంచి ఎలాంటి హైడ్రోజన్స్ రిలీజ్ అవ్వవు. కాబట్టి దీన్ని ఏమంటారంటే నార్మల్ సల్ఫేట్ అంటారనమాట, సోడియం సల్ఫేట్. ఓకే, ఇది నార్మల్ సాల్ట్, అలాగే నార్మల్ సల్ఫేట్. అలాగే నెక్స్ట్ ఏంటి, యాసిడ్ సల్ఫేట్ అంటే ఇదే రియాక్షన్ని మీరు 1 mole NaOHతో చేయండి. NaOH ప్లస్ H2SO4తో చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉండేటువంటి 2 హైడ్రోజన్స్ రీప్లేస్ అవ్వవు అనమాట, ఒక హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. మనకి ఏం ఫామ్ అవుతుందో చూద్దాం, సోడియం హైడ్రోజన్ సల్ఫేట్. ఓకే, అంటే దీన్ని మళ్ళీ వాటర్లో మీరు డిజాల్వ్ చేసినప్పుడు ఒక హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది అనమాట, ఇలాంటి సాల్ట్స్ని మనం ఏమంటున్నామంటే యాసిడ్ సాల్ట్స్ లేదా యాసిడ్ సల్ఫేట్స్ అనమాట. ఈ 2 types ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ because of its low volatility can be used to manufacture more volatile acids from their corresponding salts. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఏంటంటే ఇది ఇందాక మనం చూస్తాం ఏంటంటే లో వొలటైల్ డెన్స్ లిక్విడ్ అని చూసాం. ఇక్కడ ఏంటంటే దీన్ని యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఒక మెటల్ సాల్ట్స్ నుంచి మనం వొలటైల్ యాసిడ్స్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట, చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, 2mx ప్లస్ H2SO4 gives rise to 2HX. ఓకే, M2SO4. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక మెటల్ సాల్ట్ తీసుకుందాం, సోడియం క్లోరైడ్ తీసుకుని దీనికి మనం ఏం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్, H2SO4 యాడ్ చేద్దాం. మనకి ఏం ఫామ్ అవుతుందంటే సోడియం సల్ఫేట్. ఓకే, అలాగే 2 moles ఆఫ్ HCl ఫామ్ అవుతుంది. ఓకే, మనకి H2SO4తో కంపేర్ చేసినప్పుడు HCl మోర్ వాలటైల్ అనమాట. రైట్,
నెక్స్ట్ అలాగే మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ నైట్రేట్ని కానీ తీసుకోవచ్చు అనమాట. అలాగే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ dehydrating agent. Many wet gases can be dried by passing them through sulfuric acid provided the gas do not react with the acid. Sulfuric acid removes water from organic compounds. It is evident by its charring action on carbohydrates. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి కాన్సన్ట్రేటెడ్ H2SO4 మనకి ఎలా యాక్ట్ చేస్తుంది? ఓకే, ఇదొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే వాటర్ని రిమూవ్ చేస్తుంది. డీహైడ్రేటింగ్ ఏజెంట్ యాక్ట్ చేస్తుంది. ఓకే, మనం ప్రిపేర్ చేసేటువంటి చాలా గ్యాసెస్ని మనం ఈ H2SO4 యూజ్ చేసి డ్రై చేయొచ్చు అనమాట. కానీ ఒక కండిషన్ ఏంటంటే మనం డ్రై చేస్తున్నటువంటి గ్యాస్ H2SO4తో రియాక్ట్ అవ్వకూడదు అనమాట. ఈ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఏంటంటే H2SO4ని యూజ్ చేసి వాటర్ రిమూవ్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి సల్ఫరిక్ యాసిడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కూడా వాటర్ని రిమూవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మన కార్బోహైడ్రేట్స్ నుండి కూడా మనకి వాటర్ని రిమూవ్ చేస్తుంది అనమాట. చూద్దాం ఫ్రెండ్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు C12H22O11. ఓకే, ఇది షుగర్ అనమాట. షుగర్ నుంచి మనకి H2SO4 యూజ్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి కార్బన్ అలాగే వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. వాటర్ని సపరేట్ చేసేస్తుంది ఇది. నెక్స్ట్ hot concentrated sulfuric acid is a moderately strong oxidizing agent. In this respect, it is intermediate between phosphoric and nitric acids. రైట్, ఏంటంటే మనకి హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది మోడరేట్లీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. ఇక్కడ ఒక కంపారిజన్ ఇచ్చారు. ఏంటంటే మనకి 3 యాసిడ్స్ ఇచ్చారు, ఫాస్ఫోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అలాగే H2SO4 అనమాట. ఇది ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4, నెక్స్ట్ H2SO4, నెక్స్ట్ HNO3, నైట్రిక్ యాసిడ్ అనమాట. ఇది సిరీస్ ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ కంటే స్ట్రాంగర్ యాసిడ్, అలాగే మనకి నైట్రిక్ యాసిడ్ కంటే వీకర్ యాసిడ్ అనమాట. రైట్, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట దీని యొక్క ఎసిడిటీ. రైట్, నెక్స్ట్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ బై కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విచ్ ఈజ్ రెడ్యూస్డ్ టు SO2. ఓకే, ఏంటంటే మనకి మెటల్స్ని నాన్ మెటల్స్ని ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మనకి మెటల్స్ని నాన్ మెటల్స్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఇది ఏమవుతుందంటే సల్ఫర్ డైఆక్సైడ్గా రెడ్యూస్ అవుతుంది. సైమల్టేనియస్గా ఇది సల్ఫర్ డైఆక్సైడ్గా రెడ్యూస్ అవుతుంది. ఇక రియాక్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కాపర్కి మనం సల్ఫరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు కాపర్ సల్ఫేట్ వస్తుంది, అలాగే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సల్ఫర్కి మనం సల్ఫరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. కార్బన్కి H2SO4 యాడ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, అలాగే మనకి ఏంటి ఇక్కడ సల్ఫరిక్ యాసిడ్లో ఉండేటువంటి సల్ఫర్ డైఆక్సైడ్గా రిలీజ్ అవుతుంది, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. యూజెస్ చూద్దాం ఫ్రెండ్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కెమికల్. ఏ నేషన్స్ ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ క్యాన్ బీ జడ్జ్డ్ బై ద క్వాంటిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ కన్జ్యూమ్స్. ఓకే, మనకు ఒక దేశం యొక్క ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఫ్రెండ్స్, మనం ఎంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత సల్ఫ్యూరిక్ యాసిడ్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కెమికల్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కాంపౌండ్స్ అండ్ ఆల్సో ఇన్ మెనీ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్. ఓకే, మనకి చాలా ఇండస్ట్రియల్ ప్రాసెస్లో అలాగే వేరే అదర్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడానికి కూడా మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ అవుతుందన్నమాట. ద బల్క్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ లైక్ అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్. ఓకే, మనం ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తామన్నమాట మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. అదర్ యూజెస్ ఆర్ ఇన్ పెట్రోలియం రిఫైనింగ్లో
అలాగే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పిగ్మెంట్స్, కలర్ పిగ్మెంట్స్, పెయింట్స్ అండ్ డై స్టఫ్స్. ఓకే, డై స్టఫ్ ఇంటర్మీడియట్స్, డిటర్జెంట్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తాం, మెటలర్జికల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. అలాగే క్లీన్సింగ్ మెటల్స్ బిఫోర్ ఎనామిలింగ్. ఓకే, మనం ఎనామిలింగ్ కోటింగ్ ఇవ్వడానికి ముందు మెటల్స్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అలాగే ఎలక్ట్రోప్లేటింగ్, గాల్వనైజింగ్, ఓకే, స్టోరేజ్ బ్యాటరీలో కూడా యూజ్ చేస్తాం. మనకు తెలుసుగా ఫ్రెండ్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రోసెల్యులోజ్ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ ఏ ల్యాబొరేటరీ రియేజెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సల్ఫరిక్ యాసిడ్ యొక్క యూజెస్ అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్ యాడెడ్ టు కాల్షియం ఫ్లోరైడ్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి కాల్షియం ఫ్లోరైడ్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ వాటర్. సల్ఫర్ ట్రయాక్సైడ్ని వాటర్ గుండా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్. కాల్షియం ఫ్లోరైడ్ మనం రియాక్ట్ చేసినప్పుడు, సల్ఫరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు కాల్షియం సల్ఫేట్ అలాగే HF రియాక్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే ఇది H2SO4 లో వాలటైల్ కాంపౌండ్ అనమాట. దీనికి మెటల్ సాల్ట్స్ని కనుక యాడ్ చేసినప్పుడు, మెటల్ సాల్ట్స్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే హై వాలటైల్ మెటల్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. హై వాలటైల్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్కి వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సల్ఫర్ డైఆక్సైడ్కి వాటర్ యాడ్ చేసినప్పుడు సింపుల్గా మనకి ఏంటంటే H2SO4 ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అలాగే ఇక్కడ కొన్ని ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. మెన్షన్ ద 3 areas ఇన్ విచ్ సల్ఫరిక్ యాసిడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే చూసాం మనం యూజెస్లో చాలా ఇండస్ట్రీస్లో మనం యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే పెట్రోలియం రిఫైనింగ్, ఓకే, పిగ్మెంట్స్, పెయింట్స్, డై స్టఫ్స్ ఇంటర్మీడియట్స్ ప్రిపరేషన్లో కానివ్వండి, ఎలక్ట్రోప్లేటింగ్, ఇలా చాలా ఇండస్ట్రీస్లో మనం ఏంటంటే H2SO4ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. వై ఈజ్ Ka2 ఈజ్ ఈక్వల్స్ టు Ka1 ఫర్ H2SO4 ఇన్ వాటర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అయితే నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. ఇది నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. మీకు ఒక కీ పాయింట్ ఇస్తాను. మీకు ఏంటంటే వాటర్లో ఏదైనా ఒక యాసిడ్ను యాడ్ చేసినప్పుడు మీకు లెవెలింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, లెవెలింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ లెవెలింగ్ ఎఫెక్ట్ని చదవండి, నాకు ఆన్సర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియోతో మనం ఏంటంటే గ్రూప్ 16 ఎలిమెంట్స్ని కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఏంటంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్ అలాగే గ్రూప్ 16 ఎలిమెంట్స్ యొక్క ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే వీటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.